ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని మహా వాత్సల్యతను బట్టి 5వ తారీఖు మరి పురాతన కాలంలో మీతో ఈ రీతిగా యూట్యూబ్ పరిచయలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇలా మరి గత సంవత్సరం క్రిస్మస్ పండుగ బాగా జరుపుకున్నారా? మరి బిడ్డలతో, కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా గడిపారా? మరి దేవుని కృపను బట్టి అలాగా ఉన్నారు అని నేను చాలా సంతోషిస్తున్నా. తిరిగి మరి డిసెంబర్ 31వ తారీఖు, జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం యొక్క ఆరాధనలో వాగ్దానాలతో కూడినటువంటి వాక్యములతో బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. దానిని బట్టి కూడా మరి సంతోషిస్తూ ఉన్నాను. ఇలా ఈ నూతన సంవత్సరంలో మనం దేవునిలో నిబంధనతో కలిగి మనం జీవించాలి. నిబంధన జీవితానికి మనం దేవుని దగ్గర ఒడంబడిక చేసుకోవాలి అని మరి నూతన సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని దగ్గర నిబంధన చేసుకోవాలి. గత 2 రోజుల నుంచి యోబు భక్తుడు మరి సెలవిచ్చినట్లుగా నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. నేను నా కనులతో నిబంధన, కన్నికను నేను ఎలాగూ చూసేదను, ఎలాగ చూస్తానయ్యా, అర్థమైనవి నేను చూడకుండా ఉన్నట్లుగా నా కనులను త్రిప్పమని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. 119వ కీర్తనలో 37వ చరణంలో పిల్లరా. కాబట్టి మనము ఒక నిర్ణయానికి వద్దాం. ఆత్మ సంబంధమైనటువంటి ఒడంబడికను మనం చేసుకుందాం. విశ్వాస సంబంధమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి మరి నిబంధనను మనం కలిగి జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన కనులతో నిబంధన చేసుకోగలిగితే ఈ 2026వ సంవత్సరంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రణాళికలు దేవుడు మన పట్ల నెరవేర్చి జరిగిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ, వాక్యానికి భయపడుతూ, వాక్యము పట్ల విధేయత కలిగి మనము జీవిస్తూ, మనము కనులతో నిబంధన చేసుకొని మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన క్రియలను, మన ప్రవర్తనను చూచి దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చిస్తాడు. ఉన్నతమైనటువంటి కృప చేత దేవుడు మనల్ని బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం గమనం చేస్తే మోషే కనులతో గొప్ప వింత చూచాడు. అదేం తెలుసా? పచ్చని పొద మండుతుంది, అగ్ని జ్వాలలు రగులుతున్నాయి పిల్లరా, కానీ పొద కాలిపోవట్లేదు. అంత ప్రజ్వలముతో కూడినటువంటి మంట వచ్చినప్పుడు అది ఎంత పచ్చదనంగా ఉన్నటువంటి మొక్కైనా మాడి మసైపోవాలి. కానీ అక్కడ మంట అయితే మండుతుంది, జ్వాలలైతే వస్తున్నాయి, కానీ ఆ చెట్టు యొక్క పచ్చదనం పోలేదు పిల్లరా. ఆ గొప్ప వింతను మోషే చూచి పరిగెత్తుకుంటూ స్థలానికి వెళుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు
మాట్లాడుతున్నాడు, మోషే మోషే, నువ్వు చూచినది ఆత్మ సంబంధమైనది, నువ్వు నుంచోబోయేది పరిశుద్ధ స్థలమైనది. కాబట్టి నీవు పవిత్రుడిగా ఉండాలి, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. నిన్ను నేను ఏర్పరచుకోబోతున్నాను. కారణం ఏంటంటే మహిమ కలిగిన దాన్ని నువ్వు చూచావు. నీ కనులు అటు ఇటు త్రిప్పకుండా, నీ కనులు దాన్ని చూచి భయపడి పారిపోకుండా ఆశ కలిగి చూచుకుంటూ దాని యొద్దకు వచ్చావు. నీ గురి చాలా గొప్పది, నీ దృష్టి చాలా ఉన్నతమైనది. కనుక నేను నిన్ను ఏర్పరచుకుంటాను అని దేవుడు మోషేను పిల్లరా నాయకత్వాన్ని అప్పగించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. కారణం ఏంది అంటే మోషే దృష్టి చూపు దేవుడు చూయించినటువంటి మహిమ కలిగినటువంటి ఆ ప్రజ్వలుతున్నటువంటి మంటను ఆకర్షించింది పిల్లరా. ఆ గొప్ప ఇంతను చూచాడు, గొప్ప వింతను చూచాడు. నిజంగా అరణ్యంలో గొర్రెలు మేపుతున్నటువంటి మోషే గారికి ఆ దృశ్యం కనపడినప్పుడు భయాభ్రాంతుడై పారిపోవాలి, దాక్కోవాలి, ఆ ప్రాంతంలోనికి రాకుండా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ చూచినది ఈ గొప్ప ఇంత ఏంటి అని ఆ స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చాడు అంటే ధైర్యం అతనిలో ఉంది, అతనిలో పట్టుదల ఉంది. ఏంటో చూద్దాం పద. అసలు మా బాబు, వ్యర్థమైనవి చూచి మోసపోయి శాపం తెచ్చుకోబాకండి. అదృశ్యమైనవి, దేవుని చేత జరిగించబడేవి, దేవుని యొక్క కార్యాలు మనం చూచి ఆకర్షించబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని కార్యముల చేత దేవుడు నిన్ను బలవంతులు చేస్తాడు. ఇక్కడ మనం గమనించేస్తే మోషే ఆ గొప్ప వింతను చూచి లేరా ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కూడా వ్యర్థమైన చూచి శాపం తెచ్చుకోబాక. ఆత్మ సంబంధమైనవి చూచి, వాక్య సంబంధమైనవి చూచి నీవు ఆశీర్వదించబడాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో మనము జీవించువారముగా మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి పిల్లరా, మోషే చూచినటువంటి ఆ దర్శనం లేక చూచినటువంటి ఆ గొప్ప వింతను బట్టి మోషే బలపరచబడ్డాడు. మోషేను దేవుడు ధైర్యపరిచి ఇతని చేత ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలి, ధైర్యశాలి. మనోళ్ళు చిన్న పాము కనపడితేనే భయపడతారండి, చిన్నది ఏదన్నా వింతది జరిగింది అంటే భయపడుతూ ఉంటారు. చిన్న చిన్నవే కానీ గొప్ప మంట అండి, పెద్ద మంట, ప్రజ్వలుతున్నటువంటి పొద. మంట అయితే పెద్దగా వస్తుంది కానీ పొద కాలిపోవట్లేదు, పొదలో ఉన్న పచ్చదనం తగ్గట్లేదు. అది చూచి భయాభ్రాంతులు అవ్వాలి చాలా మంది. కానీ మోషేలో ఆ లక్షణం కనపడలేదు. మోషేలో ఆ లక్షణం ఏమాత్రం కూడా ఇలా లేదు. కాబట్టి మోషేను దేవుడు బలపరిచినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూచేవారముగా ఉండాలి, దేవుని దర్శనము చూచేవారముగా ఉండాలి, దేవుని ప్రసన్నత చూచేవారముగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మీయ మేలును మనం చూచేవారముగా ఉండాలి, దేవుని కృపను మనం చూచేవారముగా ఉండాలి, దేవుని యొక్క కాపుదలను మనం చూచేవారముగా ఉండాలి. మన కనులు ఇటు అటు చూడక
దేవుని తట్టే చూడాలి. అది అంటాడు 121 కీర్తనలో దావీదు భక్తుడు చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నేను చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇలా కింద వచ్చిన అంటాడు, చరణంలో అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవుని వల్లే కలుగుతుందండి. కొండల తట్టు, దేవుని తట్టుని కనులెత్తితే, దేవుని తట్టుని కనులు చూచినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు కూడా దేవుని తట్టు చూచువారముగా ఉండాలి. దేవుని వైపు మనము చూచేవారముగా మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ పొదను చూచిన మోషే ఇంకెన్ని అద్భుతాలు చూస్తున్నాడు, ఎన్ని అద్భుత కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఫరో యొద్దకు వచ్చిన తర్వాత ఫరో ముందు పిల్లరా నీటిని త్రాకగానే నీరు అంతయు కూడా రక్తముగా మారిపోయింది. అందరూ చూస్తున్నారు. పాత్రలో నీళ్లు రక్తమైపోయినాయి, నదుల్లో నీళ్లు రక్తమైపోయినాయి, ఆ దేశంలో చెరువులు రక్తమైపోయినాయి. ఎక్కడ చూసినా రక్తమే రక్తమే. పిల్లరా, అందరూ చూస్తున్నారు, విభ్రాంతి నొందుతున్నారు, భయాభ్రాంతులు చెందారు. పిల్లరా, అందరూ చూస్తూ ఉండగా దేవుని కార్యములు అక్కడ మోషే ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. అమ్మా బాబు, నువ్వు దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించడానికి ఇష్టపడితే నీ ద్వారా అనేకులు చూస్తూ ఉండగా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనము దేవునిలో, దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి మనము కలిగి ఉంటే, దేవుని తట్టు మనం చూస్తూ ఉంటే, వ్యర్థమైనవి చూడకుండా, పనికిమాలినవి చూడకుండా, ఎవరిని సాతాను సంబంధమైనవి చూడకుండా, మోషే ఎలాగూ ఆ పదవైపు చూచి ఆకర్షించబడ్డాడో నువ్వు కూడా వాక్యమును చూచి ఆకర్షించబడాలి. వాక్య ప్రకారమైన రక్షణ పొందాలి. అప్పుడే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందరూ చూస్తూ ఉండగా దేవుడు నీ ద్వారా మహద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. అంత మాత్రమే కాదు పిల్లరా, పొరవ చూస్తూ ఉండగా మోషే అగ్నివగా కప్పల దండు వచ్చేసిందండి. అందరూ చూస్తూ ఉండగా కప్పలు, పడుకుందామన్నా కప్పలే, కూర్చుందామన్నా కప్పలే, నుంచుందామన్నా కప్పలే, పాత్రలో కప్పలే, నీటిలో కప్పలే, నదుల్లో కప్పలే, కప్పల దండండి, కప్పలు. అందరూ చూస్తూ ఉండగా దేవుని కార్యాలు ఆ స్థలములో దేవుడు జరిగిస్తున్నాడు. అమ్మా, శోధన వచ్చిందని భయపడుతున్నావా? ఆపద వచ్చిందని దిగులు పడుతున్నావా? కష్టాలు వచ్చినాయి అని చెప్పి వేదన పడుతున్నావా? లే, దేవుని తట్టు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అదే అంటాడు ఏబు భక్తుడు, నేను నా కనులతో నిబంధన. ఏ నిబంధన అండి? వ్యర్థమైన నేను చూడనని. మరేం చూస్తాడట? దేవుని సన్నిధిని చూస్తాడు, దేవుని సహవాసాన్ని చూస్తాడు, దేవుని యొక్క దైవ గ్రంథాన్ని చూస్తాడు, దేవుని తట్టు చూస్తాడు. అలానే చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అత్యధికముగా ఎత్తిపడతాడు, అత్యధికముగా నిన్ను దీవిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము దేవుని యొక్క సహవాసములు మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే గొప్ప ఆశీర్వాదముల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. వ్యర్థమైనవి చూడబాకండి, పనికిమాలినవి చూడబాకండి. మోషే ఆ గొప్ప వింతను చూచి ఆకర్షించబడ్డాడు. ఆ గొప్ప వింత ఏంది అంటే, మంటలు మండుతున్నాయి కానీ పొద కారిపోలేదు. నీ జీవితంలో కూడా
అలాంటి అద్భుతాలు దేవుడు చూయిస్తున్నాడు. చూస్తావా? దేవునితో చూస్తావా? దేవుని వైపు చూస్తావా? అలా చూస్తే దేవుడు నిన్ను ఎత్తి పడతాడు, ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నింపుతాడు. అటు కృప, అట్టి సమాధానం దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇతడి వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా, నీ తట్టు మేము చూచినట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. మీ కృప చేత మీరు ఆదరించి కనికరించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని మా కొరకై తొలరాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సహవాసం కొరకు ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి, పరిచర్య కొరకు ప్రార్థించండి. మేము మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు ఈ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందినట్లుగా మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. మా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాలలో, మా అనుదిన ప్రార్థన కూడికల్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని బలపరచునుగా. పిల్లరా, మరి ఈ వారంలో శనివారం మరి సువార్త దండయాత్రకు వెళ్ళాలని ఆశపడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభించడానికి మేము ఇష్టపడుతున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. మరి శనివారం మరి సువార్త దండయాత్ర మా బ్రాంచ్ చర్చ్ ఉన్నటువంటి అబ్దుల్ కలాం కాలనీలో జరిగించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి కరపత్రాలు పంచే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానివ్వండి, మరి అనేకులను దర్శించే విషయంలో కానివ్వండి, దేవుడు ముందుని నడిపించినట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని ప్రభు మా పరిచర్య కొరకు, ప్రభు పరిచర్య కొరకు మీరందరూ కూడా మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించే ప్రతి విషయమునకును ఉత్తమ వాక్యానికి విడిచిన వారందరికీ ఆయన రాఘవులతో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.